హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ లోకో పైలట్. ఈ వీడియో ఒక లోకో పైలట్గా నేను గర్విస్తూ చేస్తున్న వీడియో. ఒక లేడీ సింగం చేసిన సేవలకు అభినందన పూర్వక ప్రశంసా పత్రం ఈ వీడియో. అది మన బాధ్యత, మనందరి బాధ్యత. సురేఖ యాదవ్, ఆసియాస్ ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి సురేఖ. చిన్నప్పటి నుంచి రైళ్లపై ఆసక్తి చూపేది. నేటికి కూడా లోకో పైలట్ అంటే పురుషుల వృత్తిగానే భావిస్తాం. కానీ తను మాత్రం తన కళ కోసం ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి 1987లో భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్గా చేరింది. సమాజంలో, పని ప్రదేశంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఆమె ధైర్యం రవ్వంత కూడా తగ్గలేదు. 1988లో సురేఖ యాదవ్ భారతీయ రైల్వే చరిత్రలో మొదటి మహిళా లోకో పైలట్గా నిలిచింది. ఆ రోజు నుండి నేటి వరకు రైలు ఇంజిన్లో కూర్చొని వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను సగర్వంగా నిర్వహిస్తోంది. కాలక్రమేణా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రాజధాని రైలు నడిపిన అనుభవాన్ని పెంచుకుంది. చివరికి 2023లో దేశం గర్వించే వందే భారత్ రైళ్లను కూడా నడిపి మహిళా ఔన్నత్యాన్ని ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు తీసుకెళ్లింది. ఆమెకు అవార్డులు, గిన్నీస్ రికార్డులు కూడా లెక్క కాదు. ఇన్నేళ్ల సుదీర్ఘ విజయవంతమైన ప్రయాణం తర్వాత ఈ నెలాఖరుతో ఆమె పదవీ విరమణ పొందబోతోంది. గొప్పవారు ఎప్పుడు ఇంతేనేమో. ఎన్ని మార్గాలున్నా కష్టమైన దాన్ని ఎంచుకొని ఛేదించి సాధించి చూపిస్తారు. సురేఖ యాదవ్ గారి జీవిత చరిత్ర చెప్పే నీతి ఒక్కటే: సంకల్ప బలం, ధైర్యం ఉండాలే కానీ ఎలాంటి అవరోధాన్నైనా తొలగించుకోవచ్చు, ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. సగటు లోకో పైలట్గా ఈ సందర్భం పట్ల గర్విస్తూ జిందాబాద్ సురేఖ యాదవ్జీ, జిందాబాద్ జిందాబాద్.